देख रहे हैं तेलंगाना समाचार। ఏప్రిల్ 8 సోమవారం వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో పాటు జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట న్యాయవాదులు వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ న్యాయమూర్తులు సూచించారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రేణుక ఫంక్షన్ హాల్లో ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ నేషన్స్ జడ్జి ఎన్ ప్రేమలత, అతిథులు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ శ్రీలేఖ, ఫస్ట్ అడిషన్ మెజిస్ట్రేట్ కావేటి సృజన, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ రవీందర్, ఎస్ఎల్పిఏ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్ గౌడ్ మాట్లాడారు. మా ఐఎల్పి యొక్క ప్రధాన ఉద్దేశం, అందులో భాగంగానే అడ్వకేట్స్ అందరం కూడా ఈ యొక్క మహనీయుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాల కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం అందరం కూడా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగంలో రాజ్యాంగానికి అడ్వకేట్స్ కు ఒక అవినాభావ సంబంధం ఉంది నిజంగా. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ కాపాడాల్సిన బాధ్యత కూడా మన అడ్వకేట్స్ పైనే ఉంది. చేరేస్తే మన సిరిసిల్ల నుంచి అంజయ్య గారు ఏపీపీ గారిని స్టేజ్ పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కొంచెం మేము అక్కడిక్కడ థ్యాంక్ యూ. కాబట్టి నిరంతరం ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూనే మేము నిజంగా మా ఐఎల్పిఏ ద్వారా ఇప్పటికీ 50 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను మా సంస్థ ద్వారా సెలెక్ట్ అయినారు. దానికి అందరికి కూడా మా రాజేశ్వరరావు గారు, మా శ్రీనివాస్ గారు, నిన్న ఉన్న రిటైర్ అయినటువంటి మా భూపతి సార్, రిటైర్డ్ డీజే గారు కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించి మీరు చేసే కృషిలో మేము ఎక్కడ పెట్టినా కూడా మీతో భాగస్వామ్యం అవుతామని రిటైర్ మన భూపతి సార్ అయితే రిటైర్మెంట్ నా మిగతా సమయాన్ని మొత్తం మీ ఐఐటి ఇస్తారని ప్రకటించిన నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయితే చాలా ఏదిలా మాట్లాడుతుందని చెప్పేసి నిజంగా అంటే అంత గొప్ప స్ఫూర్తి ఈరోజు మా యొక్క యాక్టివిటీ నిస్వార్థంగా ఎవరి దగ్గర కూడా మేము డబ్బులు తీసుకోకుండా మేమే కావాలంటే జేబులోంచి డబ్బులు పెట్టుకొని ఈ యాక్టివిటీ చేస్తాము. ఇప్పటికీ 50 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, 50 మెంబర్స్ జేసీజేలు, 3 డీజేలు మా సంస్థ ద్వారా సెలెక్ట్ అయినారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మాకు భూపతి సార్ గారు చెప్తా ఉన్నారు, తెలంగాణలో మీరు ఏ బాధలో పెట్టినా నేను వస్తాను, తెలంగాణ అడ్వకేట్లను ఒక చాకచక్యమైన అడ్వకేట్స్ తీర్చిదిద్దాలి, అదే నా కోరికని సార్ మాకు చాలా సార్లు చెప్తారు. నిజంగా సార్ గారు మాతో ఉన్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఇలాగే ప్రతి బాధలో పెడతా ఉన్నాం. ఇప్పటికీ ఖమ్మంలో పెట్టాం, భువనగిరిలో పెట్టాం, మెట్పల్లిలో పెట్టాం, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటుగా మేము ప్రతిరోజు జేసీజే కోచింగ్ కూడా అది నడుస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఆల్రెడీ ఇప్పటికే 2 months నుంచి నడుస్తూ ఉంది. ఇప్పటికే చాలా స్పీకర్స్, మాకు గెస్ట్ స్పీకర్స్ వారి టైం ఇచ్చి ఆ సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నిజంగా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు కూడా జాయిన్ అయ్యి ఆ యొక్క సబ్జెక్ట్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మీ బార్ అసోసియేషన్ లో ఎవరైనా కూడా ఎప్పుడైనా మాకు ఫోన్ చేస్తే మా జనరల్ సెక్రటరీ సాంసన్ గారు ఉన్నారు, ఎలాంటి జడ్జిమెంట్ అయినా కూడా సార్ ఇమ్మీడియట్లీ మనందరికీ ఇస్తారు. నిజంగా ఎందుకంటే సారు ప్రతిరోజు నిద్రపోతాడో మాకు తెలియదు, కానీ ఎప్పుడు ఈ అకాడమిక్ వింగ్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు మా సాంసన్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా యొక్క యాక్టివిటీస్ కి మా ఐఎల్పిఏ సభ్యులు చాలా మంది, కొందరు ముందుంటారు, కొందరు కనబడడానికి వాళ్ళు ఇష్టపడరు, కానీ నిజంగా ఈ ఐఎల్పి ఇంత గొప్పగా నడవడానికి మా కృష్ణారెడ్డి గారు, బిఎం కృష్ణారెడ్డి గారు నిరంతరం మమ్మలను ఎప్పుడు నడవండి
First of all, I would like to congratulate ILPA for conducting this workshop on civil and criminal laws, more particularly with regard to the new criminal laws. So that it is going to be implemented from July onwards this year. So even I am also very eager to hear Hare Krishna Bhupati garu with regard to the new laws. మీ అందరూ కూడా మన కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీ ప్రొఫెషనలిజంని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దానికి ఇలాంటి వర్క్ షాప్స్ చాలా సహాయపడతాయి. సో మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.